హాయ్ ఫ్రెండ్స్. అతి తక్కువ ఖర్చుతో ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో మొత్తం అంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నిజంగా బెస్ట్ ఐడియా అన్నట్టు. అంటే చాలామంది చాయ్ షాపులు అంటే రీసెంట్‌గా ఉన్న షాపుల మీదే వాళ్ళు బడ్జెట్ పెట్టడం, ఆ షాపుల్లోనే లాస్ ఎదుర్కోవడం ఉంటది. సో, నేనైతే ఒక డిఫరెంట్ అని చెప్తాను. సో, ఈ ఐడియా అయితే డిఫరెంట్ ఐడియా అని చెప్పొచ్చు. సో, కాపోతే ఇది అందరం మనం ఇంట్లో యూజ్ చేసే ఐడియా. సో, ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఈ డీల్‌కి అయితే ఆహ్, చదువుకున్న వాళ్ళు అవసరం లేదు. జీరో నాలెడ్జ్ ఉన్నా చేయవచ్చు. ఇంకొకటి అంటే దీనికి పెద్ద ప్లేసెస్ అవసరం లేదు. ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఒక రూ. 1,00,000 అయితే ఈ బిజినెస్ అదైతే మనం చేసుకోవచ్చు. సో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గాని చేసుకోవచ్చు. నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ బిజినెస్ ఐడియా చేయొచ్చు. అసలు ఈ బిజినెస్ ఐడియా ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. క్లీనింగ్ ప్రొడక్ట్స్ అంటే మనం ఇంట్లో బాత్రూమ్స్‌లో క్లీనర్స్ యూజ్ చేస్తాం. సో, లిక్విడ్స్ అవన్నీ వాటి బిజినెస్ ఐడియా ఎలా ఉందో, సో లోపల ఏమేం క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, సో దానికి ఏమేం మిషన్స్ వాడుతున్నారో అవసరం లేదు. మిషన్స్ అసలకే అవసరం లేదంట. సో ఇది చాలా బెస్ట్ ఐడియా. ఎందుకంటే చాలా మంది మిషన్స్‌ని ఇన్వెస్ట్ చేయాలంటేనే చాలా డబ్బులు ఖర్చయితాయి. సో మిషన్స్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ వీళ్ళ ఫార్ములా ఏదైతే ఉందో వీళ్ళు మనకి నేర్పిస్తారంట. సో మనం ఎక్కడ ఒక చిన్న ఇంట్లో గూడా, చిన్న ప్లేస్‌లో గూడా ఈ ఐడియానైతే స్టార్ట్ చేయొచ్చు. సో ఆ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఏంటి? సో ఏమేం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం రిక్కీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నాం. సో ఏమేం క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో వీళ్ళు ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? సో ఏమేం లిక్విడ్స్ వాడుతున్నారు? ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో ఇగో ఇదండి. రిక్కీ ఇవి డిష్ వాష్ అంటే మన ఇంట్లో ప్లేట్స్, ఇంట్లో ఎలాంటి డిషెస్ అయినా వాష్ చేయడానికి. సో 100 నిమ్మకాయల పవర్. సో అది డిష్ వాషెస్. సో ఇక్కడ సింబల్ కూడా ఉంది. సో ఇది ఇక డిష్ వాషెస్ ఇంట్లో ఇంట్లో అయినా ఖచ్చితంగా అంట్లుంటే అంట్లు తోవాలి. సో ఇది మంచి బిజినెస్‌కి ఒక మంచి పునాది అన్నట్టు. అంటే ఇది సీజన్స్‌ని బట్టి మారే బిజినెస్ కాదు. సో అంటే ఇప్పుడు కొన్ని సీజన్స్‌లో కొన్ని బిజినెస్ నడుస్తాయి. సో ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. సో ఇది ప్లేట్స్, డిష్ వాషెస్. సో ఏ ఇంట్లో అయినా అంట్లుంటాయి. అంట్లు కడగక తప్పదు. సో దీనైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. సో ఇది లిక్విడ్ డిటర్జెంట్. నార్మల్ లిక్విడ్ డిటర్జెంట్ ఇది. సో మనకి బట్టలు ఉతకాలి. ప్రతి ఇంట్లో బట్టలు ఉంటాయి. సో బట్టలు ఉతకాలంటే ఖచ్చితంగా లిక్విడ్ డిటర్జెంట్ కావాలి. సో ఇగ ఇది లిక్విడ్ డిటర్జెంట్. ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే మనందరికీ తెలుసు. సో ఒక నమ్మకం అంటే ఆల్రెడీ వీళ్ళు వాళ్ళు రెక్టిఫై చేస్తే మాత్రమే ఇది సర్టిఫికేట్, ఈ సింబల్ అయితే మనం పెట్టుకోవచ్చు. అది ఐఎస్ఓ సర్టిఫైడ్ మార్క్ ఉంది. జిఎంపి క్వాలిటీ అని అదొకటి కూడా సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర ఉంది. అంటే మనం జెన్యూన్ గా నమ్మొచ్చు. సో దానికి ప్రతి ఇంట్లో బట్టలు ఉంటాయి. బట్టలకు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి అయితే ఎవర్ గ్రీన్ బిజినెస్. బట్టలకి, అంట్లకి మనం అనుకుంటాం మార్కెట్ లో చాలా అంటే ఒక ప్రొడక్ట్ ఉంటది, ఒక బ్రాండ్ ఉంటది. ఆ బ్రాండ్ కి చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు. సో ఆ బ్రాండ్ కి ఈ బ్రాండ్ కి తేడా ఏంటంటే జస్ట్ పేరే. ఎందుకంటే వాటికి ఎక్కువ ప్రమోషన్స్, ఎక్కువ న్యూస్ లో కనబడేసరికి ఆ బ్రాండ్ కి ఎక్కువ పేరు ఉంటది. సో దాన్ని బట్టి అదే మంచి క్వాలిటీ అని అనుకుంటాం. సో ఆ బ్రాండ్ కి ఈ బ్రాండ్ కి లోపల ప్రొడక్ట్ ఒకటే, కానీ ఇక్కడ మారే పేరే వేరు. ఇగో సో ఇది బట్టలది. సో బట్టలకి లిక్విడ్ సేమ్. ఇది ఎన్ని లీటర్లు? ఇది 1 లీటర్ది. సో ఇది 1 లీటర్ది. ఇది 1 లీటర్ది. సో ఇది అంట్లది. ఇది మనకి బట్టలకు సర్ఫ్, బట్టల డిటర్జెంట్. సో ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది ఇగో చూడొచ్చు మనం ఇగో వీడియోలో. సో ఇవి ఫ్లోర్ క్లీనర్స్ భయ. ఫ్లోర్ క్లీనర్స్, ఇవి బాత్రూమ్ క్లీనర్స్. ఫినాయిల్. సో ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్. ఇక్కడ సపరేట్ గా మనకి ఏం మిషన్ అవసరం లేదు. ఒక లిక్విడ్ ఉంటది. అంటే ఏమేం లిక్విడ్స్ కలిపితే మనకి ప్రొడక్ట్ తయారవుతుందో అది వీళ్ళు నేర్పిస్తారు. సో మనకి దీనికి చదువు అవసరం లేదు. సో వీళ్ళు మనకి అంటే అర్థం కాకపోయినా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చైనా మనం నేర్చుకోవచ్చు. లేదా మనం ఉన్న దగ్గరికి వీళ్ళు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తారు. ఒకవేళ అర్థం కాకపోయినా అంటే మనకి చెప్పిన ప్రొడక్ట్ అయిన తర్వాత సో అంటే టెస్టింగ్ అన్నట్టు. అంటే వీళ్ళు మనకి టీచ్ చేస్తారు. అంటే ఎలా చేయాలి, ఎలా కలపాలి, ఎంత లిక్విడ్ కలపాలనేది టీచ్ చేస్తారు. సో ఒక 5 to 10 డేస్ లో మనం నేర్చుకోవచ్చు. గట్టిగా అనుకుంటే ఒక్క రోజులో కూడా వీళ్ళు ఎట్లా ఏమేమి లిక్విడ్స్ కలుపుతారో చెప్తారు. సో అంటే వీళ్ళు అవుట్లెట్స్ ఇస్తున్నారు. మంచిగా ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి లిక్విడ్. ఒక్కసారి ఈ బిజినెస్ కి అయితే మనకైతే లాస్ అయితే ఉండదు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్. మనందరికీ తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి.
సో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో వాటిని ఎల్లప్పుడూ వీళ్ళు నీట్ గా పెట్టడానికే చూస్తారు. సో ఖచ్చితంగా ఒక ఆఫీస్ కానీ, అంటే చాలా మంది కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. ఆఫీసెస్ ఆఫీసెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే పెద్ద స్కూల్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, సో ఇల్లు కానీ, పెద్ద పెద్ద ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ లాంటి ఇల్లు కానీ, ఎలాంటి ఇంట్లో అయినా ఖచ్చితంగా డిటర్జెంట్స్ అనేది, ఫ్లోర్ క్లీనర్ ఉండాలి, డిష్ వాషరీస్ ఉండాలి, మనకేంది బట్టలది సర్ఫులు ఉండాలి. సో ఒకప్పుడు సర్ఫులు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో తర్వాత లిక్విడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ట్రెండ్ మారింది, సర్ఫుల పౌడర్ యూజ్ చేయట్లో లిక్విడ్స్ యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర లిక్విడ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చూడొచ్చు మనం. సో మనందరికీ తెలుసు, ప్రతి ప్రతి ఇంట్లో మనం చూసే ఉంటాం. కానీ ఈ బిజినెస్ ఐడియా అనేది ఎవరికి రాదు. ఏంటంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఆ చాయ్ బిజినెస్, ఆ బిర్యానీ బిజినెస్, ఆ ఫుడ్ మీదే డిపెండ్ అవుతాం. సో ఎవర్ గ్రీన్ బిజినెస్ మొత్తం డ్రమ్ముల్లో నిండుంది లిక్విడ్. సో ఎలా చేయాలనేది లిక్విడ్ ఇది ప్రాసెస్ అన్నట్టు. సో వీళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎలా చేయాలనేది. సో ఎట్లా ఏ లిక్విడ్ కలపాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ లో రిటైర్ అయి ఉన్న వాళ్ళు, లేకపోతే మీ పేరెంట్స్ తో కూడా ఈ బిజినెస్ అయితే పెట్టించవచ్చు. సో నార్మల్ గా ఒక చాయ్ షాప్ కే 2-3 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి అయితే 1 lakh లో అయితే ఈ ఇది మనది ఇదైతే వర్క్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇది చూడండి, ఫ్లోర్ క్లీనర్, ఇది 5 లీటర్స్ ది. సో ఇది ఫ్లోర్ క్లీనర్స్ 99.9% కిల్స్, అంటే జెమ్స్ ని కిల్ చేస్తుంది. సో ఫ్లోర్ క్లీనర్స్ మనందరికి తెలుసు కదా, బాత్రూమ్ కి అంటే నార్మల్ ఫ్లోర్, దాంట్లో టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ ఏదైనా పర్లేదు, అది ఖచ్చితంగా క్లీన్ అయిపోయింది. సో అది, సో దీంట్లో లిక్విడ్స్, ఇది మన అది ఇందాకలో మనం చూసిన అది అంటే డబ్బాలో ప్యాక్ అయింది. సో ఇది కవర్ లో ప్యాక్ అయింది. సో ఇది కూడా సేమ్ డిటర్జెంట్, లిక్విడ్ డిటర్జెంట్. ఇది 1 లీటర్ అనుకుంటా. సో ఇది 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 కూడా ఫ్లోర్ క్లీనర్, అంటే డిఫరెంట్ బాటిల్స్ లో ఉన్నాయి. ఇది 5 లీటర్ది, ఇది 1 లీటర్ది. ఇందులో కూడా రెండు ఉన్నాయి. ఒకటి బ్లూ బ్లూ డబ్బాలు వస్తుంది, ఇంకొకటి ఏమో పింక్ డబ్బాలు వస్తుంది. సో ఈ మనందరికీ తెలుసు టాయిలెట్ డిటర్జెంట్ బ్రాండ్ ఏమో రిక్కీ బ్రాండ్. ఇది ఇది రిక్కీ బ్రాండ్ ఉంది. మీరు కూడా 1 లక్ష రూపాయల్లో ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మీ పేరుతో బ్రాండింగ్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ పేరు కూడా మార్చుకోవచ్చు. మీది ఏ పేరు ఉంటుందో, మీకు ఏమైనా ఇష్టమైన పేరు ఉంటుందో ఆ పేరుతో కూడా మీరు బ్రాండింగ్ చేయించుకోవచ్చు. ఇగో దీంట్లో సేమ్ వర్క్ మాత్రం ఒకటే, లోపల లిక్విడ్ ఒకటే, వర్క్ మాత్రం ఒకటే. ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో వాడే ఏదైతే డిటర్జెంట్ ఉంటుందో, ఏదైతే బాత్రూమ్ క్లీనర్ ఉంటుందో అదంతా ఒకటే, వర్క్ చేసే వర్క్ మాత్రం ఒకటే. వర్క్ లో ఏ మాత్రం డౌట్ ఉండదు. కాకపోతే కొన్ని బ్రాండ్స్ కి ఎక్కువ రేట్ ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ తక్కువ రేట్ ఉంటుంది. సో ఈ బ్రాండ్ అయితే మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం కాబట్టి మన లోకల్ ఏరియాలో మనం మార్కెటింగ్ చేసుకుంటే మనకి ఏ మాత్రం అంటే ఖచ్చితంగా బిజినెస్ అయింది. మళ్ళీ తక్కువ ప్రైస్ తో కాబట్టి మనదే యూజ్ చేస్తారు. సో అది, ఇది టాయిలెట్ క్లీనరు. సో ఇందులో హ్యాండ్ వాష్. సో ఇది సీల్ ఉంది, ఇది హ్యాండ్ వాష్. ఆఫ్టర్ కరోనా ఈ వీటికైతే హై బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే ఆ కరోనా మనందరికి తెలుసు కదా, దాని దెబ్బ వల్ల వీటి బిజినెస్ అయితే ఒక చాలా రేంజ్ కి ఎదిగిపోయింది. సో ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా హ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. సో హ్యాండ్ వాష్ కి పిల్లగాళ్ళు ఆడుకొని వచ్చిన తర్వాత, హాస్పిటల్స్ నుండి వచ్చిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో హ్యాండ్ వాష్ ఇగో దీని మీద కూడా ఉంది. ఇది కూడా ఐఎస్ఓ సర్టిఫైడ్. సో ఐఎస్ఓ సర్టిఫైడ్ అంటేనే మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. సో చాలా రేర్ గా ఉంటది, చాలా మందికి అది ఎవరికి ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి టెస్టింగ్ చేస్తేనే ఇలాంటి ఐఎస్ఓ సర్టిఫైడ్ ఇస్తారు. సో ఇది డిష్ వాష్, మనం ఇందాక అక్కడ చూసాం కదా, అది 1 లీటర్ది, ఇది బాటిల్ మారింది. సో ఇది డిష్ వాష్ ఇది కూడా అంటే మన నిమ్మకాయలతో చేసేది. సో ఇది డిష్ వాష్, ఇది మన లిక్విడ్ డిటర్జెంట్. సో ఫ్లోర్ క్లీనర్స్ ఇందాక చెప్పా కదా, ఈ ఫ్లోర్ క్లీనర్స్ ఇట్లా 1 లీటర్ లో దొరుకుతాయి, 5 లీటర్స్ బాటిల్స్ దొరుకుతాయి. సో ఇది మనకి వీళ్ళు ఎట్లా అంటే బాటిల్స్ కూడా అంటే ఎక్కడ కొనాలి, సో ఏ డిజైన్ ఉంటుంది, ఓ డిజైన్ కూడా మనకు చెప్పేస్తారు. సో మనకి ఏం డౌట్ లేకుండా జస్ట్ 1 lakh లో వీళ్ళ కాంటాక్ట్ అయ్యి ఒక 10-15 days మనం ట్రైనింగ్ అటెండ్ అయ్యి, సో ఆ వీడియోలో అంటే ఆన్లైన్ లో కూడా ట్రైనింగ్ ఉంటుందంట. సో ఆన్లైన్ లో ట్రైనింగ్ అటెండ్ అయ్యి, లేకపోతే ఆఫ్లైన్ లో ట్రైనింగ్ అటెండ్ అయ్యి, సో చాలా తక్కువ ఖర్చుతో అంటే 1 లక్ష రూపాయలు మంచి బిజినెస్, అంటే మంచి నిజంగా ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇది. దీనికి అన్సక్సెస్ అనేది ఉండదు, ఖచ్చితంగా ఇది సక్సెస్ బిజినెస్. సో ఇది అందరికి అసలు ఈ ఐడియా రాదు, ఎవరికి బాత్రూమ్ దాకా వెళ్ళదు మన ఐడియా. ఏ ఐడియా కూడా మనకి ఎక్కడంటే ఎప్పటికీ చాయ్ బిర్యానీ వాటి మీద ఉంటుంది, కానీ ఈ బాత్రూమ్ లో ఇంత ఇంత బిజినెస్ ఉంటుందని కూడా ఎవరు అనుకోరు. సో ఒక బ్రాండ్ కి అంటే ఒక టీవీలలో కానీ, యూట్యూబ్ లో కానీ, సోషల్ మీడియాలో ఒక బ్రాండ్ కి మనందరం
కనెక్ట్ అయిపోతాం. సో అదొక్కటే బ్రాండ్ ఉంటది అనుకుంటాం. సో లోపల వర్క్ చేసే పని మాత్రం ఒకటే. సో చూడొచ్చు వీడియోలో కూడా ఇవి. ఇది సీల్ వేసుకోవడానికి. కాకపోతే వీటిని కాకుండా మనం వేరే రకంగా కూడా సీల్ వేసుకోవచ్చు. అది కూడా ఎలాగో సార్ గారు చెప్తారు. హాయ్ సార్. హలో, ముందుగా మీ పేరు? నా పేరు చక్రవర్తి అండి. మా కంపెనీ పేరు వచ్చి శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్. ప్లస్ మా బ్రాండ్ పేరు వచ్చేసి రిక్కీ అండి. మాది ఒక ISO సర్టిఫైడ్ కంపెనీ ప్లస్ GMP సర్టిఫైడ్ కంపెనీ. సో ఎన్ని ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్ మీరు? మేము ఆల్మోస్ట్ 8 yearsకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నామండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఇనిషియల్గా మేము ఇన్స్టిట్యూషనల్ ప్యాకింగ్ 5 లీటర్ 50 లీటర్ బల్క్ ప్యాకింగ్ చేస్తుండే. ఒక 4 years ముందు రీటైల్ ప్యాకింగ్లోకి వచ్చాం, లైక్ 1/2 లీటర్ 1 లీటర్ అవి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో అతి తక్కువ బడ్జెట్ లో ఈ బిజినెస్ ఐడియా అయితే ఎలా చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో అంటే దానికి ఎలా ఉంటాయి, లెవెల్స్ ఎలా ఉంటాయి, మొత్తం మీరు మీ మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి సార్. ఓకే అండి. ఫస్ట్ థింగ్ అందరు బిజినెస్ చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏ బిజినెస్ చేద్దామని చాలా మందికి తెలియదండి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎందుకు సజెస్ట్ చేస్తాను, అది కూడా క్లీనింగ్ ప్రొడక్ట్స్లో ఎందుకు అంటే, ప్రతిరోజు ఇది ప్రతి దగ్గర అవసరం, రైట్? ఇంకోటి చాలా పెద్ద మార్కెట్ అండి. సో నేను ఒక్కనే ప్రతి దగ్గర నేను అమ్మలేను, నేను ఒక్కనే సప్లై చేయలేను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా బిజినెస్లో మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉంది అంటే ఎంత దూరం వరకు మనం అమ్ముకోగలుగుతాము అనేది. దీనికి సీజన్ అనేది ఏం లేదండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఈ బిజినెస్ నడుస్తుంది. అన్ని క్లోజ్ ఉన్నా కానీ ఇది అనేది క్లీనింగ్ కి మాత్రం కావాల్సింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వస్తే ఏంటి అంటే, దీంట్లో ఫస్ట్ థింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి తెలియని బిజినెస్ ఇది. నేను చాలా మంది అనుకుంటారు, అరే తెలియదు అనుకున్నారు, మీరు నేర్పిస్తే మీకు కాంపిటీషన్ అవుతుంది అంటే. సో ఫస్ట్ థింగ్ అండి, నేను ఒక్కరినే అన్ని దగ్గర అమ్ముకోలేను. సో అట్లాంటప్పుడు ఒక 10 మందికి నేను చూపించాను అనుకోండి, సో వాళ్ళకి ఒక బిజినెస్ సెటప్ అవుతుంది కదా. సో నేను ట్రైనింగ్ ఇచ్చినందుకు నాకు ట్రైనింగ్ ఫీజు వస్తుంది, ప్లస్ వాళ్ళకి నేను మెటీరియల్ సప్లై చేసినందుకు నాకు మెటీరియల్ మీద మళ్ళీ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. సో ఇక్కడ నాది ఏంటి అంటే, నా బిజినెస్ మోడల్ తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏపీ అండ్ తెలంగాణలో ఒక 100 to 150 యూనిట్స్ పెట్టిస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని. సో వాళ్ళు బిజినెస్ రన్ అవుతుంది, ప్లస్ మేము వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాం కాబట్టి మా బిజినెస్ కూడా మాకు ఇక్కడ రన్ అవుతుంది. సో అక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఎవరికైనా బిజినెస్ రన్ అవుతానే కదా మళ్ళీ మాకు ఆర్డర్ పెడతారు. ఏదో నేను నేర్పించేసినా ఇంకా మీ అంతలు మీరు పోయి చేసుకోండి అని కాకుండా, నేర్పించినాక కూడా మీకు నేను ఒక గైడ్ లాగా గైడెన్స్ ఇచ్చుకుంటా. మార్కెట్లోకి ఎలా పోవాలి, మార్కెట్లో పోతూనే ఎవరు కొంటా అని రారు సార్. ఏ బిజినెస్ అయినా చూసుకోండి, అరే ఒక 20 years పాతకేలు ఉన్నది, 15 years పాతలు ఉన్నది, వాళ్ళదే నడుస్తుంది అంటే వాళ్ళు కూడా ఏదో రోజు మీలాగానే నాలాగానే స్టార్ట్ చేసిన వాళ్ళే. సో అట్లాంటప్పుడు మనం ఇవాళ స్టార్ట్ చేసేసి మనం దీని వెనకాల ఒక 6 months to 1 year కష్టపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. ఇంకోటి, మనము యూనిట్ ఎందుకు పెట్టమంటాను అంటే, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని బయట మనం ఒక బోర్డు పెట్టుకొని మనకు అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు సార్. మనకు ఉన్న సరౌండింగ్లోనే ఒక 200 to 300 కస్టమర్ బేస్ మనం తయారు చేసుకొని వాళ్ళకు 500 రూపీస్ 1000 రూపీస్ మెటీరియల్ కొనుక్కొని పోతే అక్కడే మనకు 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల బిజినెస్ టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. సో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రండి సార్, మా కంపెనీకి రండి, మాట్లాడదాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అంతా అర్థమైంది, ఓకే దీంట్లో నేను చేయగలుగుతాను అన్నప్పుడే ముందుకు పోదాం. ఇంకొకటి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి సార్, ఎందుకంటే ఇది దాదాపు 1 నుండి 1.5 లక్ష ఇన్వెస్ట్మెంట్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. లేదు సార్ నేను 30,000లోనే 20,000లో కూడా చేసుకోవచ్చు సార్, కానీ అది చిన్నగా అయిపోతుంది. ఇండస్ట్రీ పెడితేనే మనము 10 మందికి చెప్పేదానికన్నా బయట ఒక పెద్ద బోర్డు పెడితే రోజుకి ఒక 100 మంది చూస్తారు సార్. ఏదో ఒక రోజు వాళ్ళకి ఇంట్లోకి అవసరం ఉన్నది, ఏదో ఒక చిన్న ఫినైల్ అన్నా కానీ మన దగ్గరకు వస్తారు. సో అక్కడికి వెళ్ళి మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే మార్కెట్ లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ కి చాలా మంది, అంటే ఈ సెపరేట్ లిక్విడ్స్ కి చాలా మంది ఒక బ్రాండ్ కనెక్ట్ అయి ఉంటారు. అవును. సో ఇప్పుడు మీ బ్రాండ్ ఎందుకు యూజ్ చేయాలి సార్? ఫస్ట్ థింగ్, బ్రాండ్ అనేది దానికి ఏంటంటే,
టీవీలో కనిపిస్తున్న బ్రాండ్ అనుకుంటాం, అంతేనా? అవును. అంటే ఇప్పుడు ఆ బ్రాండ్ కి మీ బ్రాండ్ కి వర్క్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే? డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి. సేమ్ క్వాలిటీ అనేది సేమ్ ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏమనుకుంటారు, టీవీలో కనిపిస్తేనే అది బాగుంది అనుకుంటారు. సో టీవీలో కనిపించడానికి నా దానికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అంతే. ఎందుకు అంటే టీవీలో కనిపించాలంటే వాళ్ళకి యాడ్లు వేయాలి కదా, యాడ్లు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు పెట్టి నేను ఈ బాటిల్ పైన వచ్చిన డబ్బులతోనే తీసుకుంటాను. ఈ డబ్బులు ఎవరు పెడుతున్నారు, మనం ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొంటున్నాం కాబట్టి దాని వాళ్ళు టీవీలో వేస్తున్నారు, చూపించి మళ్ళీ మనం మన నోరుతోనే బ్రాండ్ అనిపిస్తున్నారు. అదే బయట ఒకవేళ బ్రాండ్ హాఫ్ లీటర్ చెప్తానండి, ఒక 100 రూపాయలు ఉందనుకోండి, నేను కస్టమర్కి అదే నేను 60 రూపాయలకి ఇస్తాను. సో క్లీన్ అవుతుందా లేదా చూసుకోండి. చూసుకున్నాక నచ్చింది అనుకోండి, డెఫినెట్ మన దగ్గరికే వస్తారు. నచ్చలేదు అనుకోండి 10 మందికి చెప్తారు. కానీ డెఫినెట్ గా నచ్చుతుంది. ఎందుకు అంటే మనము అదే క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే మనం టీవీలో కనిపించము, వాళ్ళు కనిపిస్తారు. సో బిజినెస్ అంటే బిజినెస్ ఐడియా ఓకే అయ్యి వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి సో ఈ పేరు మార్చుకోవాలనుకుంటే మార్చుకునే ఛాన్స్ ఉందా సార్? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఎవరైనా వచ్చారు సార్ నా ఓన్ బ్రాండ్ పెడదాం అనుకుంటున్నాను, సో వాళ్ళ ఓన్ బ్రాండ్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ట్రైనింగ్ లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఫార్ములాస్ నేర్పిస్తామండి. మొత్తం 10 ప్రొడక్ట్స్ కి తగ్గట్టు ఫార్ములా నేర్పిస్తాము. సో దాంతో పాటు దీనికి కావాల్సిన లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఒక బ్రాండ్ పేరు అనేది ఎలా పెట్టుకోవాలి, ఇంకా కొన్ని ఐఎస్ఓ జిఎంపి సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి ఎట్లా తీసుకోవాలి, ఇదంతా కూడా చూపిస్తాము. ప్లస్ సపోర్ట్ లో ఉంటాం. సో ట్రైనింగ్ లోనే ఎవరు పర్ఫెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ట్రైనింగ్ ఇక్కడ మా దగ్గర ఒక 2 days ఉంటుంది, ఇంకొకటి 5 days ఉంటుంది. 5 days అంటే చాలా మంది అంటున్నారు అంటే ఒక జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎన్ని రోజుల్లో ట్రైనింగ్ చేయగలుగుతారు, మొత్తం నేర్చుకోగలుగుతారు? ఇక్కడికి ఒక 2 to 5 days ట్రైనింగ్ అయినాక ఇక్కడ 80% తెలిసిపోతుందండి ఏం చేయాలి ఎట్లా అనేది. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉన్నదో అది మెయిన్ సపోర్ట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినాక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఓవర్ ద కాల్లో మాట్లాడుకుంటా మీకు గైడ్ లాగా హెల్ప్ చేస్తాం. మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు మీకు వెంబడి ఉంటామండి. జనరల్ గా చెప్పే కదా 6 months సపోర్ట్ అంటాం, కానీ డెఫినెట్ గా మీరు నాతో కలిసి బిజినెస్ చేసినప్పుడు ఎన్ని రోజులు కలిసి బిజినెస్ చేస్తారో అన్ని రోజులు మీకు సపోర్ట్ చేస్తానే ఉంటాం. ఓకే. అంటే బిజినెస్ ఐడియా అనగానే ముందు ఫస్ట్ ఆలోచించేది మిషన్లు కొనాలి. సో ఇంకొకటి ఏంటంటే ప్లేస్, బిజినెస్ అంటే ఒక పెద్ద ప్లేస్ తీసుకోవాలి, దానికి మనీ అవుతుంది, సో మిషన్స్ కి మనీ అవుతుంది అనుకుంటాం. సో ఈ బిజినెస్ కి ఎలాంటి ప్లేస్ కొనాలి, ఎలాంటి మిషన్స్ యూజ్ చేయాలి? ప్లేస్ కొనే అవసరం లేదండి. సో ఒక చిన్న రెంటెడ్ ప్లేస్ లైక్ ఎంత, ఒక 100 గజాలు లేదా ఒక 150 గజాలు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా పర్వాలేదు, లేదా ఓపెన్ 100 గజాలు ల్యాండ్ ఉంటే ఒక చిన్న షెడ్ వేసుకున్నా పర్లేదు. అది మీరు రెంట్కి నెలకు ఒక 8,000 10,000 రెంట్ ఉన్నా కానీ పర్లేదు, తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేసి. ఇంకోటి మిషనరీస్ అనేది దీనికి అవసరం లేదండి, ఎందుకంటే మొత్తం మనం మాన్యువల్ గానే చేస్తాము. దీనికి ఏంటంటే మిక్సింగ్ మిషన్స్, ఫిల్లింగ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి. అది ఎప్పుడు తీసుకుంటామంటే రోజుకి మీకు ఒక 2,000 3,000 లీటర్లు 2,000 3,000 లీటర్స్ మీకు ప్రొడక్షన్ కావాలి అన్నప్పుడు మీరు మాన్యువల్ గా అది కూడా చేయొచ్చు, కానీ టైం పడుతుంది. అప్పుడు మీరు మిషనరీకి పోతే ఏంటంటే తొందరగా చేస్తుంది కాబట్టి అప్పుడు మీరు మిషనరీకి పోవచ్చు. లేదా మీరు రోజుకి ఒక 100 లీటర్లు మీరు చేసుకున్న 200 లీటర్లు చేసుకున్నప్పుడు మాన్యువల్ గానే చేసుకోవచ్చు. సో ఇంకా ఎలాంటి ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర, అంటే ఏమేమి లిక్విడ్స్ ఉన్నాయి సార్? లిక్విడ్స్ అంటున్నారా? సో ఇది లిక్విడ్ డిటర్జెంట్ అండి. ఇది 1 లీటర్ ప్యాకింగ్, మళ్ళీ దీంట్లో 5 లీటర్ వస్తుంది. ఎవరికన్నా లూజ్ గా కావాలి 50 లీటర్ 100 లీటర్లు అయినా కానీ మనం చేసిస్తాము. ప్లస్ సార్ స్టిక్కర్ నాకు ట్రైనింగ్ అనంత వద్దండి, నా బ్రాండ్ మీద చేసి ఇవ్వాలి అంటే సార్ మినిమం ఒక ఇన్ని బాటిల్స్ ఉంటాయండి, అన్ని బాటిల్స్ మీరు మా దగ్గర ఆర్డర్ పెడితే మినిమం 200 బాటిల్స్ అనుకున్నాం ఆర్డర్ పెడితే మీ స్టిక్కర్ పైన మేము చేసిస్తాము. సో ఈ బాటిల్ షేప్స్, ఇలాంటి బాటిల్స్ దొరకాలి అంటే అవి కూడా మీరు సజెస్ట్ చేస్తారా సార్? ప్రతి ఒక్కటి అండి, మీకు బాటిల్స్ మేము సప్లై చేస్తాము, స్టిక్కర్ మీ పేరు పైన చేపించిస్తాము. స్టిక్కర్స్ కి మినిమం క్వాంటిటీ ఉంటుందండి, మినిమం క్వాంటిటీ మనము 1200 పీసెస్ చేయించాలి, అప్పుడే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. లేదు మీకు 100 కావాలన్నా అవుతుంది, కానీ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇది లిక్విడ్ డిటర్జెంట్ అండి, ఇది డిష్ వాష్, ఇది 1 లీటర్స్ ఇవన్నీ, ఇది టాయిలెట్ క్లీనర్, ఇది ఫ్లోర్ క్లీనర్. సో మీరు బిజినెస్ ఎలా చేయొచ్చు అండి, 4 కలిసి ఒక కాంబో లెక్క చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇది కంఫర్ట్ సార్? ఇది కంఫర్ట్ అండి. ఓకే. మార్కెట్ లో దొరికే కంఫర్ట్ కాకుండా ఇది మన సేమ్ కంఫర్ట్, వాడే కంఫర్ట్ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, ఇది కానీ ఫార్ములేషన్ అంతా సేమ్ ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా కానీ పని మాత్రం సేమ్ చేస్తుంది. పని మనకు కావాల్సింది పని సార్, ఏదైనా పనే. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే సార్ కి కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటది.
సో ఎవరైతే ఖచ్చితంగా 1 lakh నుండి 1,50,000 లోపు మీ దగ్గర మనీ ఉండి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే చేసే వాళ్ళే కాల్ చేయండి అని చెప్పారు సార్. సో అది దీని లేబలింగ్ కానీ ఈ బాటిల్ సైజ్ కానీ ఏదైనా మీకు వర్తీగా ఉంటుంది. సో వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఒక అమౌంట్ ఉంటుంది. సో అదంతా సార్తో మాట్లాడి ఓకే అనుకుంటే కాల్ చేయండి.